హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం భారత్ డైనమిక్ లిమిటెడ్ బానూరు సంగారెడ్డి, ఇది తెలంగాణలో ఉంది. సో మీరు అప్రెంటిస్ వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. ఈ అప్రెంటిస్ వేకెన్సీస్ వచ్చేసరికి ఎవరైతే బీటెక్ చేసిన వాళ్ళు మరియు డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే 2017, 18, 19, 20 పాస్ అవుట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మాత్రమే అప్లై చేయాలి. రిమైనింగ్ అంటే 2016 వాళ్ళు, అలాగే రిమైనింగ్ వాళ్ళు అప్లై చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అండ్ ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ టోటల్గా 83 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్కి అలాగే టెక్నీషియన్స్కి వచ్చేసరికి 36 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే టెక్నీషియన్ అప్రెంటిస్కి ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళకి 8,000 స్టైఫండ్ అనేది వస్తుంది. అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసరికి 9,000 అనేది స్టైఫండ్ అని వస్తుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఏంటంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్గా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏ జాబ్కైనా సరే, ప్రైవేట్ జాబ్స్కైనా సరే, లేదంటే డిఫెన్స్ సంబంధించి ఏదే జాబ్స్కైనా సరే మీరు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్గా ఇది పరిగణిస్తారు. అండ్ భారత్ డైనమిక్ లిమిటెడ్ అనేది కంప్లీట్గా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి సుమారుగా 17, 18, 19, 20 అంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే సో ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారంగా ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది ట్రైనింగ్ అనేది 1 ఇయర్ ఉంటుంది. దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఉండదు. అలాగే ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఇది ఇక్కడ ఇచ్చారు కదా, ది ఫైనల్ ర్యాంక్ లిస్ట్ వుడ్ బి ప్రిపేర్డ్ అకార్డింగ్ టు కేటగిరీస్ జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఆఫ్టర్ కండక్టింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఇక్కడ ఇచ్చారు కదా. అండ్ ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ లాగిన్ అవ్వాలి. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూలోకి వెళ్ళాలి. తర్వాత ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. తర్వాత మీ యొక్క మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్, అంటే మీరు రెజ్యూమ్ని అప్డేట్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ వచ్చేసరికి భారత్ డైనమిక్ లిమిటెడ్. ఇక్కడ ఒక్కోసారి మీరు భారత్ డైనమిక్ లిమిటెడ్ అనే క్లిక్ చేస్తే ఓపెన్ కాదు. సో మీరు ఇలాగ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి కాపీ చేసి ఇదే విధంగా కాపీ చేస్తే మీకు డెఫినెట్గా ఓపెన్ అవుతుంది. సో క్లిక్ అప్లై అండ్ అప్లై అగైన్. అలాగే ఇది కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళు అయితే ఇక్కడ MHRD NATS.gov.in లోకి వెళ్ళాలి. ఎలా అప్లై చేయాలి అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. సో ఆ లింక్లో మీరు ఫాలో అయితే మీకు సరిపోతుంది. అలాగే అప్లై చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటట్టయితే కింద కామెంట్లో తెలియచేయండి. మీకు ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ క్లిక్ ఎన్రోల్, కంప్లీట్ ది అప్లికేషన్ ఫామ్, యూనిక్ ఎన్రోల్మెంట్ నెంబర్ టు ఈచ్ స్టూడెంట్ విల్ బి జనరేటెడ్. మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. స్టెప్ 2 సేమ్ ప్రొసీజర్. లాగిన్ అవ్వాలి, ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూలోకి వెళ్ళాలి, ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అప్లోడ్ రెజ్యూమ్ అండ్ చూస్ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ టైప్ భారత్ డైనమిక్ లిమిటెడ్. క్లిక్ అప్లై అండ్ క్లిక్ అప్లై అగైన్. ఓకే, మీకు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఎటువంటి కూడా ఇవ్వటం జరగదు ఎప్పుడంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు. సో మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 2/11/2020లో స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఎన్రోలింగ్ నాట్స్ పోర్టల్ వచ్చేసరికి 18/11/2020. అండ్ లాస్ట్ డేట్ అప్లయింగ్ భారత్ డైనమిక్ లిమిటెడ్ బానూర్ వచ్చేసరికి 20/11/2020. అండ్ మీ యొక్క రిజల్ట్స్ అనేది ర్యాంక్ లిస్ట్ అనేది ఎప్పుడు పెడతారంటే 25/11/2020లో మీ యొక్క ర్యాంక్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. అప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్ విల్ బి ఇంటిమేటెడ్ భారత్ డైనమిక్ లిమిటెడ్ బానూరు. సో ఈ 25 తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు రావాలనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇది భారత్ డైనమిక్ లిమిటెడ్ సంబంధించి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ యొక్క నోటిఫికేషన్. సో అందరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ అప్లై చేయండి. ఎలిజిబిలిటీ లేని వాళ్ళైతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి డెఫినెట్గా ఉపయోగం ఉంటుంది. సో 1 ఇయర్ మీరు ఎక్స్పీరియన్స్గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా యొక్క ఈ డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా డ్రీమ్ జాబ్ ఛానల్లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రెండు కూడా సైమల్టేనియస్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవడానికైనా సరే, లేదంటే టాపిక్స్ వైజ్గా
ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ డిఆర్డిఓ, ఆర్ఆర్బి ప్రిపరేషన్ వీడియోస్ కూడా మీకు పెడుతున్నాం. అండ్ మోడల్ పేపర్స్ ఆల్సో. సో మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.